ఇంపార్టెంట్ ఉన్నాయి దాంట్లో. ఆ రోజు మనకు టైం దొరక్క మనం అంతవరకే క్లోజ్ చేసాము. ఇంకొన్ని నోట్ చేసుకోవాలి మనం. ఆర్సిఐ ఎనాక్టెడ్ అంటాడు. మనం ఆర్సిఐ యాక్ట్ అనగానే 1992 అంటుంటాం కదా. సో ఆర్సిఐ ఎనాక్టెడ్ అంటే అమల్లోకి వచ్చింది ఎప్పుడు? రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1993 అని గుర్తుపెట్టుకోండి. 1993. నెక్స్ట్ ఇంకొకటి మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆర్ఎంఎస్ఏ మీరందరూ ఈ అబ్రివేషన్ వినే ఉంటారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అని. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేది వినే ఉంటాము. ఇది 2009లో లాంచ్ చేయడం జరిగింది. 2009లో లాంచ్ చేయడం జరిగింది. రైట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఐసిడిఎస్ అని మనం అబ్రివేషన్ విన్నాం. ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ initiated in 1974. Initiated in 1974. Initiated 1974. Right. And next SUPW abbreviation మనకు తెలిసే ఉంటుంది. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, SUPW. 1977లో నుంచి అమల్లోకి వచ్చింది SUPW. 1977 సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఓబీబీ అని మనం వినే ఉంటాం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని. పాఠశాలల్లో కనీస వసతులను కల్పించడానికి ఈ ఓబీబీ అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఓబీబీ స్టార్టెడ్ ఇన్ 1987. 1987. రైట్. ఇట్లా ఇంకొక క్వశ్చన్ ఐవైడిపి ఇలాంటివి మనం అడిగే అవకాశం ఉన్నది. ఐవైడిపి అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ పర్సన్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది డిజేబుల్డ్ పర్సన్. ఇది 1981. ఐవైడిపి అనేది 1981. ఎందుకు ఐవైడిపి అని ఈ అబ్రివేషన్ ఎందుకు వచ్చిందంటే 1981 కన్నా ముందు జనాభా లెక్కల్లో దివ్యాంగులను పరిగణించే వాళ్ళు కారు. 1981 సెన్సెస్ నుంచి మనందరూ తెలుసు జనాభా లెక్కలు అనేది ప్రతి ఎవ్రీ 10 years ఒకసారి జరుగుతాయి అనేది. 81 నుంచి జనాభా లెక్కల్లో దివ్యాంగులను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఐవైడిపి ఇయర్ అనేది 1981 అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం అబ్రివేషన్ ఇంపార్టెంటే, ఏ ఇయర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. నెక్స్ట్ యుఎన్సిఆర్పిడి లొకేటెడ్ ఎట్, ఎక్కడ ఉంది అని వచ్చు మనకు. యుఎన్సిఆర్పిడి ఇది ఫెమిలియర్ అబ్రివేషన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని మనం రాసుకున్నారు కూడా గతంలో అనుకుంటాను. యుఎన్సిఆర్పిడి లొకేటెడ్ ఎట్ న్యూయార్క్. మీ అందరికి తెలిసే ఉంటుంది. యుఎన్సిఆర్పిడి అనేది మనకు భారతదేశంలో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఎలాగో
ప్రపంచం మొత్తానికి కూడా యుఎన్సిఆర్పిడి అలాంటిదే. అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కానీ గతంలో ఉన్న పిడబ్ల్యూడి యాక్ట్ కానీ కేవలం అది భారతదేశానికి సంబంధించినటువంటిది. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాడైనటువంటిది ఏంటిదంటే యుఎన్సిఆర్పిడి. రైట్. యుఎన్సిఆర్పిడి ఎక్కడుందంటే న్యూయార్క్ అంటున్నాం. నెక్స్ట్ మొన్న మనం రాసింటామండి దిశ అనేది రాసిండొచ్చేమో, దిశ స్కీమ్ అనేది. ఒకవేళ రాయకుంటే మళ్ళొక్కసారి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ దిశ అనేది, దిశ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది? దిశ స్కీమ్ అనేది DISHA, దిశ స్కీమ్ రిలేటెడ్ టు ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. మన క్వశ్చన్ అడగొచ్చు, దిశ స్కీమ్ అనేటటువంటిది దేనికి సంబంధించింది అని. ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఈ ఒకటి ఇక్కడ చెప్పేటటువంటి స్కీమ్స్ అన్ని కూడా NT యాక్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పరిధిలో ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా లాంచ్ చేయడం జరిగింది. చాలా స్కీమ్స్, ఇప్పుడు ఈరోజు ఒక 10 స్కీమ్స్ వరకు మనం రాసుకోవాలి. దాంట్లో నుంచి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో దిశ స్కీమ్ అనేది ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ నిరామయ, నిరామయ NIRAMAYA, నిరామయ. నిరామయ స్కీమ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆరోగ్య బీమా పథకం, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. రైట్ అండి. నెక్స్ట్ స్కీము సయోగి, SAHYOGI, సయోగి, SAHYOGI. సయోగి అనేటటువంటి స్కీము కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్, కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్. ఎవరైతే కేర్ గివర్స్ ఉంటారో, అంటే ఈ NT యాక్ట్ లో ఉన్నటువంటి 4 రకాల దివ్యాంగులు ఉన్నారు కదా, వాళ్ళకు లీగల్ గార్డియన్ కానీ కేర్ గివర్స్ కానీ ఉండాలి. ఇన్ కేస్ పేరెంట్ లేనటువంటి వాళ్ళకు కూడా కేర్ గివర్స్ ఎవరో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, లేదా చట్ట ప్రకారం అపాయింట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్ రిలేటెడ్ టు, అంటే సయోగి అనేది కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్. ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి ఇదే యాక్ట్ కింద అంటే సంభవ్, SAMBHAV, సంభవ్, SAMBHAV. సంభవ్ స్కీమ్ అనేది డిస్ట్రిబ్యూటింగ్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్, ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైసెస్ అని రాసుకోవచ్చు. ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైసెస్, ఎయిడ్స్ అండ్ అసిస్టివ్ డివైసెస్ స్కీమ్ ఇది. సో వీళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఆర్ మొబిలిటీ రిలేటెడ్ కావచ్చు, ఏవైతే రిక్వైర్డ్ టూల్స్ ఉంటాయో, అంటే డివైసెస్ ఉంటాయో, వాటి కోసం ఇది ఏర్పాటు చేసింది. అలాగే బడితే కదం ఇంకొక స్కీమ్ ఉంది. బడితే కదం, BADATE KADAM, బడితే కదం. ఈ స్కీమ్ దేనికి రిలేటెడ్ అంటే, బడితే కదం అనే స్కీము అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్, అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఇది దివ్యాంగుల గురించి సమాజంలో అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన కార్యక్రమాలను కండక్ట్ చేయడం, కమ్యూనిటీలో ఒక సెన్సిటైజ్ తీసుకురావడం కోసం ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత వికాస్, వికాస్ అనేది ఇంకొక స్కీమ్ ఉంది, VIKAS, వికాస్.
వికాస్ అనేటటువంటి స్కీమ్ డే కేర్ కి సంబంధించినటువంటిది. డే కేర్ స్కీమ్ ఇది. అంటే రెసిడెన్షియల్ మోడ్ లో కాకుండా వీళ్ళకు డే కేర్ స్కూల్స్ ఉంటాయి కదా, డే కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, వీళ్ళ ప్రొటెక్షన్, వీళ్ళ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఆర్ డే టు డే యాక్టివిటీస్ కోసం ఇది డే కేర్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంప్రత్, SAMARTH, సమర్థ్, సారీ అండి, సమర్థ్. అది సమర్థ్ స్కీమ్ అనేటటువంటిది, సమర్థ్ SAMARTH, సమర్థ్ స్కీమ్ రెస్పైట్ కేర్ అంటాం మనం, RESPITE, రెస్పైట్ కేర్ అంటే విశ్రాంతి సంరక్షణ అంటాం చూడండి, విశ్రాంతి సంరక్షణ, విశ్రాంతి సంరక్షణ. ఇంకొకటి బాగా మనకు రిలేటెడ్ అయినటువంటిది జ్ఞాన్ ప్రభ, జ్ఞాన్ ప్రభ, GYANPRABHA, జ్ఞాన్ ప్రభ scheme related to educational support, ఎడ్యుకేషనల్ సపోర్ట్ అంటే బ్రాకెట్ లో రాసుకోవచ్చు, స్కాలర్షిప్, స్కాలర్షిప్ కూడా దీని కిందే వస్తుంది. వీళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడం, స్కాలర్షిప్ ఆర్ ఇన్సెంటివ్ స్కీమ్ అని కూడా జ్ఞానప్రభ అనేది ఎడ్యుకేషనల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి, లేదా కన్సెషన్ లో లేదా ఫ్రీగా. ఈ మధ్యలో మనకు కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, దోస్ హ్యావింగ్ UDID కార్డ్ నీడ్ నాట్ టు పే కోర్స్ ఫీజ్ అని ఇచ్చింది. ఎవరికైతే మనకు UDID కార్డు ఉందో వాళ్ళకు కోర్స్ ఫీజులో అసలు చెల్లించనక్కర్లేదు దివ్యాంగులకని సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటివి స్కాలర్షిప్ స్కీమ్, ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి గృహరుండ అనేది ఒకటి, GRARAUNDA, GRARAUNDA. గృహరుండ అనేటటువంటి స్కీమ్ దేనికి రిలేటెడ్ అంటే గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్, గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్. అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని హోమ్స్ ఉంటాయి దివ్యాంగుల కోసం, మన తెలంగాణలో కూడా చాలా హోమ్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అది గ్రూప్ హోమ్, అందరు కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, అడల్ట్స్, స్కూల్ ఏజ్ వాళ్ళు హాస్టల్స్ అంటారు, అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ ఆర్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పర్సూ చేసేటటువంటి వాళ్ళకు ఉన్నాయి హాస్టల్స్ అంటాం, అడల్ట్ డిజేబుల్డ్ వాళ్ళ కోసం ఉన్నాయి హోమ్స్ అంటాం. రెండింటి మధ్య తేడా అది. కాబట్టి ఇక్కడ గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ అనేటటువంటిది గృహరుండ అనేటటువంటి స్కీమ్ పరిధిలోకి వస్తుంది. ఇంకా ఎప్సన్ అనేటటువంటి ఒకటి, HEPSN, ఈ స్కీమ్ దేనికి రిలేటెడ్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, HEPSN రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ స్కీమ్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. తర్వాత ఇంకొకటి ఒక అబ్రివేషన్ రాయండి, ఇది వచ్చే అవకాశం ఉంటుంది మనకు, TEACCH, టీచ్ అంటాం కదా, TEACCH. ఇది ఏ వైకల్యానికి సంబంధించినటువంటిది అంటే మనకు ఆటిజం రిలేటెడ్ ఇది. సో TEACCH చాలాసార్లు ఇది చాలాసార్లు కూడా రిపీట్ అయినా మీరు చాలాసార్లు నోటెడ్ చేసుకోవాల్సినటువంటిది, మనం గుర్తించుకోవాల్సినటువంటిది. అంటే ఇదేంటి మరి TEACCH అంటే ఫస్ట్ మనం అబ్రివేషన్ రాయండి, ట్రీట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్
autistic, autistic and communicate handicapped children. Handicapped children చాలా ఇంపార్టెంట్. ఇది రిలేటెడ్ టు ఆటిజం. టీచ్ అనేటటువంటిది ఇక్కడ డబల్ సి ఎందుకు వచ్చిందనే కాదు, మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో TEACCH, ట్రీట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆటిస్టిక్ అండ్ కమ్యూనికేట్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. సో ఇది రిలేటెడ్ టు అంటే ఈ ప్రోగ్రామ్ కూడా ఈ టీచ్ అనేటటువంటి ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ఆటిజం అని గుర్తుపెట్టుకోండి. టీచ్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ టు ఆటిజం. ఈ స్కీమ్ అనేటటువంటిది, టీచ్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఆటిజం విద్యార్థులకు, ఆటిజం పిల్లల కోసం రూపొందించినటువంటిది అని గుర్తుంచుకోవాలి. ఇంకా మనకు ఒక క్వశ్చన్స్ ఇప్పుడు సార్ ఇప్పటిదాకా తీసుకుంటారు కాబట్టి, హూ మేడ్ ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనొచ్చు. మనకు ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ను బినెట్ అండ్ సైమన్. సైకాలజీ మీరు థరోలీ చదివే ఉంటారు. బినెట్ అండ్ సైమన్ 1905లో ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ ను రూపొందించడం జరిగింది. బినెట్ అండ్ సైమన్. ఇయర్ ఎప్పుడు అంటే 1905. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల పేర్లు మనకు ఎగ్జామ్ లో ఇస్తున్నారు. తారే జమీన్ పర్ ఫిలిం అనేది ఏ డిజబిలిటీకి సంబంధించింది అనేది కూడా అడుగుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. తారే జమీన్ పర్ ఫిలిం అనేది ఏ వైకల్యానికి సంబంధించినటువంటి అంటే అది డిస్లెక్సియా. అలాగే ఇంకొక మూవీ కూడా అనుకుంటాను, రెయిన్ మెన్ అనేటటువంటిది. రెయిన్ మెన్. రైన్ మెన్ అనేటటువంటిది దేనికి సంబంధించిందంటే సావెంట్ సిండ్రోమ్. SAVANT, సావెంట్ సిండ్రోమ్. నెక్స్ట్ వచ్చేసి బివాకో మిలీనియం ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటాడు. బివాకో మిలీనియం ఫ్రేమ్వర్క్ అడాప్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 2002. 2002. ఇంచియాన్ స్ట్రాటజీ గురించి మీరు చదివే ఉంటారు. ఇంచియాన్ స్ట్రాటజీ అడాప్టెడ్ ఇన్ 2012. ఇంచియాన్ అంటే మీకు తెలిసే ఉండొచ్చండి. ఇంచియాన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కొరియా. ఇంచియాన్ అనేటటువంటి ప్రాంతం కొరియా దేశంలో ఉన్నటువంటిది. ఇంచియాన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కొరియా. దీంట్లో ఒక స్లోగన్ ఏంటి అంటే, ఇంచియాన్ స్ట్రాటజీ సమావేశం 2012లో ఒక స్లోగన్ ఏంటంటే, మేక్ ద రైట్ రియల్. మేక్ ద రైట్ రియల్. ఇంచియాన్ స్ట్రాటజీ ఈజ్ టు, వాటి యొక్క స్లోగన్ ఏంటి అంటే మేక్ ద రైట్ రియల్.
నెక్స్ట్ అరుణిమ్ అనేటటువంటి ఒక అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అరుణిమ్, ARUNIM, ARUNIM. అరుణిమ్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో మనకు జరిగింది. ఏంటి అరుణిమ్ అంటే అసోసియేషన్ ఫర్ అసోసియేషన్ ఫర్ రిహాబిలిటేషన్ అండర్ నేషనల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్కెటింగ్. మనకు టీచ్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఇంతకుముందు మనం అనుకున్నట్టు సోడా అని కానీ, విఏకేటీ కానీ, ఎండిపిఎస్ కానీ, మన వీలో మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా, అంతే ఇంపార్టెంట్ అరుణిమ్ అనేది కూడా. అసోసియేషన్ ఫర్ రిహాబిలిటేషన్ అండర్ నేషనల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్కెటింగ్. ఈ మధ్యలో చూడండి, మనం దివ్యాంగుల కళ మేళాలు అని చాలా వస్తున్నాయి. అంటే దివ్యాంగుల చేత ప్రొడక్ట్స్ తయారు చేయించేసి అవి వేరు వేరు సిటీలలో ఒక ఐ థింక్ అరౌండ్ ఒక 6 months బ్యాక్ హైదరాబాద్ లో ఒక వీక్ డేస్ మినిస్ట్రీ వాళ్ళే ఇక్కడికి వచ్చి పెట్టారు. MSJE వాళ్ళే ఇక్కడికి వచ్చి ఒక మేళా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ. అంటే ఒక 5 to 6 days హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం అనేది. సో ఇది అరుణిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్టీఈ అనగానే మనకు గుర్తొస్తుంది 2009 అనేది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. కానీ ఆర్టీయు కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే ఎప్పుడు రాయొచ్చు? కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఆర్టీఈ యాక్ట్ 2009 కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే 1st April 2010. First April 2010. నెక్స్ట్ ఒక స్కీమ్ మనం రాసుకున్నాము. అయితే దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏంటంటే MSJE అండ్ DEPWD. MSJE అంటే మనకు తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దాంట్లోనే మనకు ఒక డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉందన్నాం MSJE పరిధిలోనే. అదే DEPWD, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, provide aids and appliances to PWDs through ADIP scheme. ADIP scheme ద్వారా ఎవరు ప్రొవైడ్, ఇక్కడ ADIP అంటే మనకు తెలుసు, అబ్రివేషన్ రాసుకున్నాం. కానీ ఇది ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరి ద్వారా అంటే ఇక్కడ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. MSJE అండ్ DEPWD ప్రొవైడ్స్ ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ టు PWDs. దివ్యాంగులకు ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ ADIP అనేటటువంటి పథకం ద్వారా MSJE అండ్ DEPW వారు అందిస్తున్నారు మనకు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనకు, ఫస్ట్ స్పెషల్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి? 1968. రైట్. నెక్స్ట్ మనం ఇంటెలెక్చువల్ కోషెంట్ ను మెజర్ చేయడానికి IQ టెస్ట్ అనేది మనకు తెలుసు. ఇంటెలెక్చువల్ కోషెంట్ మనం IQ టెస్ట్ చేస్తాం, దాని ద్వారా ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉందో కనుక్కుంటాం. మరి సోషల్ కోషెంట్ మెజర్ ఎలా చేస్తామంటే, సోషల్ కోషియంట్ మనం రాసుకున్నాం ఆల్రెడీ, VSMS అని. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ సోషల్ కోషియంట్ మెజర్డ్ బై VSMS. VSMS అంటే మీకు గుర్తే ఉండాలి,
వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ద్వారా సోషల్ కోఎఫిషియంట్ ను మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం MA/CA ఇంటూ 100 అని ఎలాగైతే మనం మెజర్ చేసుకున్నామో ఇక్కడ కూడా SA/CA ఇంటూ 100 గా మెజర్ చేయొచ్చు. అంటే సోషల్ కోషియంట్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అని ఎట్లాగైతే ఉంటుందో అలాగే దీంట్లో కూడా మెజర్ చేస్తారు అనుకుంటాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ సోషల్ ఏజ్ అంటే ఏంటి దెన్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ సోషల్ ఏజ్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ ఏజ్ గుర్తుపెట్టుకుంటే చాలా, మనం ఏం రాయనక్కర్లేదు. సోషల్ ఏజ్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ ఏజ్. సైకలాజికల్ ఏజ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎమోషనల్ డెవలప్మెంట్. సైకలాజికల్ ఏజ్ అనేది ఎమోషనల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, ఆర్ లాజికల్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సైకలాజికల్ ఏజ్ అనేటటువంటిది ఎమోషనల్ డెవలప్మెంట్ మీద మరియు లాజికల్ ఎబిలిటీస్ మీద, తార్కిక సామర్థ్యాలు అంటాం కదా. లాజికల్ ఎబిలిటీస్ అంటే తార్కిక సామర్థ్యాలు. మరి సోషల్ ఏజ్ అనేది ఎట్లా అనుకున్నాం అంటే బేస్డ్ ఆన్ ద బిహేవియర్స్, పిల్లల యొక్క ప్రవర్తనలు బట్టి మనం సోషల్ ఏజ్ని, అంతే కదా, ఏజ్కి తగ్గట్టుగా వాడి ప్రవర్తన లేకపోవడం. అలాగే సోషల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా, జస్ట్ ఇది క్లారిఫికేషన్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఏమడిగాడు కానీ మన క్లారిఫికేషన్ కోసం. దెన్ నెక్స్ట్ ABA అనేటటువంటి అబ్రివేషన్ కూడా చాలాసార్లు మనం వాడుతుంటాం. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. ఇవి ఎక్కడ వాడాం మనం అంటే, సార్ చెప్పినారు ఇంతకుముందు కూడా మనకు ఆటిజంలో గురించి చెప్పినప్పుడు వీళ్ళ కోసం, వీళ్ళని స్క్రీనింగ్ చేయడం కోసం ABA అనేటటువంటి కూడా వాడాలి. అంతేకాకుండా ఇంకొకటి చెప్పారు, ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి, PECS అనేది. PECS అంటే పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్. పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే వీళ్ళ అసెస్మెంట్ లో ABA కానీ అంటే లేదా PECS కానీ లేదా VOCA, అది కూడా వినే ఉంటారేమో మీరు. VOCA అంటే వాయిస్ అవుట్పుట్ కమ్యూనికేషన్ ఎయిడ్. వాయిస్ అవుట్పుట్ కమ్యూనికేషన్ ఎయిడ్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ మనం గుర్తుంచుకోవాల్సింది, అంటే ఇవన్నీ కొన్ని జంబులయ్యే చెప్తున్నాను నేనైతే. అంటే మనం ఒక్క సబ్జెక్ట్ అని కాకుండా నాకు ఇంపార్టెంట్ అనిపించినవి వీటి మీద దృష్టి తీసుకురావాలనేది. 1 eye బ్లైండ్ పర్సన్ అంటారు, అతన్ని ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అతనికి అంటే 30% ఇస్తారు డిజబిలిటీ అనేది. 1 eye బ్లైండ్ పర్సన్ ను 30% ఎంత డిజబిలిటీ ఇస్తారని అడగొచ్చు మనం. అతను మరి డిజేబుల్డా కాదంటే కాదు, ఎందుకంటే మనకు తెలుసు 40% వైకల్యం ఉంటేనే డిజబిలిటీ పర్సెంటేజ్ లోకి వస్తుంది అని. కానీ మరి అతను ఏమని పిలవచ్చు? 1 eye పర్సన్ ఏమని పిలవచ్చు మనం? నార్మల్ అంటామా? అనడానికి లేదు, ఎందుకంటే 30% లోపం ఉన్నది కాబట్టి. మరి విజువల్ ఇంపైర్మెంట్ తీసుకుందామా? అది లేదు, 40 లేదు కాబట్టి. కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తామంటే ఏ పర్సన్ విత్ ఫిజికల్ ఇంపైర్మెంట్ అని పిలుస్తారు. 1 eye పర్సన్ అంటే ఒక కంటిలో 1 eye బ్లైండ్ పర్సన్ ను ఏ పర్సన్ విత్ ఫిజికల్ ఇంపైర్మెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి అడుగుతాడు మనం. ఫిజికల్ ఇంపైర్మెంట్ అని పిలుస్తాం మనం. ఇంకా మొన్న కూడా మనకు
హెచ్ఐ రిలేటెడ్ క్లాసెస్ అయినాయి. ఒక అబ్రివేషన్ బాగా తెలుసు మనకు, అదే బేరా అనేటటువంటిది, బిఈఆర్ఏ. ఇంకా మనకు 3 క్లాసెస్ ఆర్ 4 క్లాసెస్ మనకు వాటి మీద ఉంటాయండి. అప్పుడు కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. బేరా అనేది బిఈఆర్ఏ అబ్రివేషన్ ఇంపార్టెంట్. ఏంటి బేరా అంటే బ్రెయిన్ స్టెమ్, బ్రెయిన్ స్ట్రీమ్, అది STREAM, బ్రెయిన్ స్ట్రీమ్. ఇవోక్డ్, EVOKED, ఇవోక్డ్. రెస్పాన్స్ ఆడియోమెట్రీ. దీన్ని 1971లో ఈ బేరా అనేటటువంటి దాన్ని 1971లో జెవేట్ మరియు విబ్లిస్టన్, జెవేట్ అండ్ విబ్లిస్టన్ అనే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బేరా అనేటటువంటిది బ్రెయిన్ స్ట్రీమ్, ఎవోక్డ్, రెస్పాన్స్ ఆడియోమెట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే కూడా జెవేట్ మరియు విబ్లిస్టన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. ఇంకొక పాయింట్ మనం చెప్పి దీన్ని క్లోజ్ చేద్దాం. నార్మల్ ఐ ఉంటే, నార్మల్ ఐ పర్సన్, నాకు డిఫెక్ట్ లేదు, ఐ డిఫెక్ట్ లేదు, మరి నన్ను నార్మల్ అనొచ్చు, బట్ ఇంకొక మెడికల్ టర్మ్ లో కూడా పిలవచ్చు. ఏంటంటే ద నార్మల్ ఐ పర్సన్ ఆర్ నోన్ యాజ్, లేదా నార్మల్ ఐస్ నోన్ యాజ్ ఎమెట్రిపిక్ ఐ అంటాం. ఎమెట్రిపిక్ ఐ అడగొచ్చు మనకు, ఎందుకంటే మనకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లో చదువుకున్నాం మనం, బయోపియా, ఐఫరోపియా, ప్రెస్ బయోపియా, అస్టిగ్మేటిజం అని. వీటితో చూసినప్పుడు అమెట్రిపిక్ ఐ అంటే ఏంటి అంటే నార్మల్ ఐ. అమెట్రిపిక్ ఐ, EMMETROPIC, ఎమెట్రిపిక్ ఐ ఆర్ ఎమెట్రోపియా ఐ అని కూడా పిలుస్తారు. అంటే మనం ఇదేదో ఐ డిసీజ్, ఐ డిఫెక్ట్ లేకుంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కింద పరిగణించకూడదు. నార్మల్ ఐ ఉన్న వాళ్ళను ఏమని పిలవచ్చు అంటే ఎమెట్రిపిక్ ఐస్ అని పిలుస్తారు మనం. రైట్ అండి, ఇంతవరకు మనం చూద్దాం. నెక్స్ట్ సెషన్లో ఇంకా మనం కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నాయి, మనం నాకు ఎక్కడైతే ఇవి చెప్తే మీ దృష్టికి తీసుకురావాలనుకునే నేను కొన్ని నోట్ చేసుకుంటున్నాను. వాటిని డెఫినెట్గా ఈ రోజు మనం డిస్కస్ చేసిన దాంట్లో కూడా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో 1, 2, 3 సార్లు మళ్ళీ చూడండి మీరు, దాంట్లో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది.